అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. ఈరోజు మనం చందమామ కథల్లోని రాతిలోని ముఖం అనే కథ చెప్పుకుందాం. అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్టుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది. నిజానికి అది ఏ శిల్పి మలిచినది కాదు. ఆ ముఖాకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది. ఆ చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి రోజూ ఆ ముఖం కనిపిస్తూ ఉండేది. వారు అందులో ఔదార్యము, కరుణ, శాంతము, దయ మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు. ఆ ముఖం యొక్క ఫలభాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది. ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు. అదే పోలిక గల మహనీయుడొకడు వెనక ఎప్పుడో ఉండేవాడని, అతని దయవల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు. కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు. చుట్టుపక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుణ్ణి చూడబోయారు. వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు. ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి, అదే పోలిక గలవాడు ఈ ప్రాంతాలలో కనిపిస్తాడు. అతను గొప్ప జ్ఞాని, మహానీయుడు. అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతాయి అన్నాడు. ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయాయి. మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరం వారికి కట్టుకథగా కింద చెప్పుకుంటూ వచ్చారు. చాలామందికి ఆ కథలో విశ్వాసం కూడా పోయింది. కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు. వాడి పేరు వసువు. వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాత వాణ్ణి రోజూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు. అనేక సంవత్సరాల పాటు రోజూ ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది. ఇట్లా ఉంటూ ఉండగా వసువు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడు వచ్చాడు. ఆయన వేదాలను, ఉపనిషత్తులను బాగా కాచి వడబోసిన వాడని, తర్కవ్యాకరణాది శాస్త్రాలలో ఘటికుడని అన్నారు. ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు. అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు. సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవనటానికి సందేహం లేదు. కానీ ఆయనకు ప్రజల జీవితము, వారి కష్టసుఖాలు కొంచెమైనా తెలియవు. సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో నిత్యము కలిసిమెలిగే వసువుకు త్వరలోనే ఈ విషయం అర్థమైంది. అదీ కాక ఈ సన్యాసి అమిత కోపిష్టి. తాను ప్రబోధించేటప్పుడు ఎవరూ తుమ్మరాదు, దగ్గరాదు. అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా? సందేహం కలిగి ప్రశ్న వెయ్యరాదు. మీ కర్మ, యోగ్యత గలవారు అర్థం చేసుకోండి, లేనివారు నోరు మూసుకోండి అనేవాడు. అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి తగ్గింది. కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు. తన ఆశ ఫలించనందుకు వసువు నిట్టూర్చాడు. కొంతకాలం జరిగింది. ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రమ విక్రముడొక ఆయన వేంచేశాడు. ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు. ఆయన ఉన్న చోట శత్రుభయం ఉండదని, ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్రపోవచ్చునని అన్నారు. మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అయి ఉంటాడని వసువు ఆశపడి వెళ్ళి చూశాడు. కానీ ఈ వీరుడి ముఖం రాతిలోని ముఖానికి బొత్తిగా పోలికలు లేవు. పైగా ఈ వీరాగ్రేసుడు ప్రజల కష్టసుఖాలు ఎరిగినవాడు కాడు. తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేళకాని వేళ పిలిపించి వారి పనులు పాడు చేసేవాడు. తన మాట వినని వారిని హింసించేవాడు. క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది. ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వసువు మరొకసారి నిట్టూర్చాడు. మరింత కొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు గొప్ప పుంగవుడు వస్తున్నట్టు తెలిసింది. ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట. ఆయన 2 రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు, సిరి సంపదలు తాండవం చేస్తాయట. ఇక్కడి వారంతా కష్టజీవులని, తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని వసువు ఎరుగును. ఈ వర్తకుడు తమను ఉద్ధరించటానికి వస్తున్నాడని, ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసువు చాలా ఆశపడ్డాడు.
కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది. అయినా ఈయన రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టు కనిపించాయి. ఆయన పొలాలలో కొత్త పంటలు వేయించాడు. ఆ పంటలు తానే కొన్నాడు. రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభించాయి. అందరి దగ్గర ఎక్కువ డబ్బు మెసలసాగింది. వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు. 1-2 ఏళ్లైన తరువాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు. కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు. ఆ పంటలు ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు కనుక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవలసి వచ్చింది. లేకపోతే కొనేవారే లేరు. అదీగాక ప్రజలు తినే ఆహార పదార్థాలు, నిత్యము వాడుకునే వస్తువులు కరువు కాసాగినాయి. వాటి ధరలు పెరగసాగాయి. ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది. అది వరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలైపోయారు. తిండి కాటకము, డబ్బు కాటకము కూడా వచ్చిపడింది. కోటీశ్వరుడు తనకు కావలసిన సరుకంతా సంచులు నింపుకొని, సంచులు బండ్లలో పేర్చుకొని వచ్చిన దారినే వేంచేశాడు. వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది. వాడి వయసుతో పాటు బుద్ధి కూడా వికసిస్తున్నది. మరికొంతకాలం గడిచింది. ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు. ఆ కవి సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు. సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు. ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది. ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది. మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసు. కవి వచ్చాడు. ఆయన ముఖంలో రాతిలోని ముఖ కవలికలు ఏమీ లేవు. కవి పాటలు పాడాడు. జనం ఆయన చుట్టూ మూగి ఆయన గీతాలు విని తన్మయులైనారు. ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు. ఆయనకు సకల ఉపచారాలు చేశారు. కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు. వారి మీద ఆయనకు నిజమైన సానుభూతి లేదు. ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడాడే కానీ ఆ కృషి చూస్తే ఆయనకు గౌరవం లేదు. పని పాటలు చెయ్యని వారితోనూ, డబ్బు ఎక్కువ కలవారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు. ఈ కవి వంచకుడు. ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు. అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది, ఆయన గీతాలు అసత్యమైనవి. వాటిలో ఎంత యథార్థం ఉంటేనేం అనుకున్నాడు వసు. ప్రజలు కవి నైజం తెలుసుకొని ఆయన పట్ల ఆదరం చూపడం మానివేశారు. కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు. వసువు విచారంగా రాతిలోని బొమ్మకేసి చూస్తూ నిలబడ్డాడు. తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటల యందు విశ్వాసం చెలించసాగింది. ఎందరెందరో మహనీయులు తాను చూస్తుండగా వచ్చారు. ఒకరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉండే ఔదార్యం, దయ, కరుణ, వాత్సల్యం కనబడలేదు. అందుకే ఒక్కరూ తన ప్రజలకు కొంచెమైనా ఉపకారం చెయ్యలేదు. వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వస్తూ వసువు ముఖం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు. ఏం ఆశ్చర్యం! వసువు ముఖం 3 మూర్తులా రాతిలోని ముఖంలాగే ఉంది. ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. రాతిలోని ముఖం గురించి, పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మరిచిపోయిన వారంతా వసువు దగ్గరికి వచ్చి మొట్టమొదటిసారిగా 2 ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు. మునీశ్వరుడి అమోఘ వచనం ఫలించింది. వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజలలో ఒకడుగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారికి ఐశ్వర్యము, ఆనందము చేకూర్చి ధన్యజీవి అయినాడు. ఇది కథ. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.